అక్కడ దీపం ఎట్టేస్తే కానీ తగలబెట్టేస్తే కానీ మన కోరికలు నెరవేరవు అనే ఒక ఇలా తాగటం ఊగటమే దైవత్వము లేకపోతే సిద్ధత్వము ఇంకేదోనో అర్థము అయితే ఆయనకేదో ఒకటి ఇవ్వటం, ఆయన పిచ్చాపాటిగా తినటం, ఊసేయటం, ఆ ఎంగిలేమో టోపీ అమ్మ స్టైల్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఇదా హిందుత్వం అంటే? దీన్ని కూడా మనం భక్తిగా స్వీకరించాలా? ఇది హిందుత్వంలో భాగం ఎట్లా అవుతుంది? నారాయణి నమోస్తుతే అని ఇట్లా అనేస్తే ఆ తలలో పెట్టేసి రుద్దేస్తూ ఉంటే కొడుతున్నారు కూడా, అయినా కూడా నా ఒక్కడికి ముక్తి వచ్చేయాలి. కర్మ కాకపోతే ఈ దౌర్భాగ్యమైన స్థితి. వాడు చూడండి, వాడు ఎక్స్ప్రెషన్. వీళ్ళంతా కూడా గాంజా మత్తులో అక్కడ ఆ గంగా నది దగ్గర మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక సందేశం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఆయన ఆ మాటలు చెప్తూ ఉంటే అపనీతి నీ దెబ్బ అని చెప్తూ అలాంటి పాటలు ప్లే చేస్తున్నారని చెప్తుంటే చాలా సీరియస్గా వినాల్సినటువంటి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఎండ్ అవుద్దో తెలియదు, కానీ ఎందుకంటే అంత ప్రిపేర్ అయ్యి ఏమి చేయట్లేదు. కొన్ని వాస్తవిక విషయాల్ని హిందువులన్న వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితిని తెలపడానికి మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ ఖాతాని కాస్త పరిశీలించినప్పుడు ర్యాండమ్గా అక్కడ అల్గారిథం ఎలా చూపిస్తుందంటే మనకి నచ్చినటువంటి వీడియోలు లేదా మనం ఎక్కువగా చూసే వీడియోలని అలాంటి నమూనా కలిగిన వాటిని రిఫర్ చేస్తూ ఉంటుందన్నమాట అల్గారిథంలో. కనుక ఆ విధంగా నేను కొన్ని నకిలీ బాబాలవి లేకపోతే హిందుత్వంలో ఉన్నటువంటి భక్తి పేరిట వ్యాపారాలు లేకపోతే మూఢనమ్మకాలు ఇత్యాది వీడియోలని కొంత తీక్షణంగా చూసేసరికి వాటి రిలేటెడ్ బోలెడ్ వచ్చేసినాయి. అవన్నీ చూసేసరికి మైండ్ బ్లోయింగ్ అనమాట. మొత్తం యావత్తు దేశంలో ఉన్నటువంటి ఈ వైపరీత్యం ఏదైతే ఉందో అది భయంకరంగా మన హిందువుల్ని తినేస్తోంది. హిందూ ధర్మంలో లేదా హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని మచ్చలు అనుకోండి, మూఢనమ్మకాలు అనుకోండి, వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. ఓకేనా? ముందుగా చూస్తున్నారు కదా, ఈ వీడియో సారాంశం ఏమిటి అంటే అక్కడ కొంతమంది వ్యక్తులు భక్తులు దీపాలను వెలిగించటం మూలాన ఆ చెట్టు తగలబడిపోయింది. ఆ చెట్టు వయస్సు ఈజీగా అక్కడున్న భక్తుల వయసు కంటే పెద్దదిగానే ఉంటుంది. కనుక దానికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ భక్తి ఇదన్నమాట. దీపాలు పెట్టండిరా అంటే గుడంతా మొత్తం ఆయిల్తో అలికేస్తారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నామో పంచభూతాల్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కదా బయటకు వచ్చిన తర్వాత కూడా. ఈ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా అక్కడ దీపం ఎట్టేస్తే కానీ తగలబెట్టేస్తే కానీ మన కోరికలు నెరవేరవు అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవడైతే మార్చుకోడో ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కేవలం ఇదేదో ఒక చోటున జరిగిన ఘటన కాదు, ఎన్నో చెట్లను ఇలా తగలబెట్టేస్తూ ఉన్నారు. ఇంకొక వీడియో. ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఏడుస్తూ పాటలు పాడటంతోనే ప్రాచుర్యం పొందినవారు. ఈ ఏడవటంలో ఏముందరా నాయన అని కదా మనం కొన్ని విదేశీ మతశక్తుల్ని కూడా విమర్శిస్తూ ఉంటాం. ఈ ఏడవడం ఏంటి? సరే, ఒక సందర్భంలో 2 సందర్భాల్లో ఆధ్యాత్మిక అనుభూతి కారణంగా అలా కన్నీళ్ళు చుక్కలు 2 రాలేంటి, ఓకే. కానీ ఏడవటాన్నే ఒక పాటగా మలిచి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా పాపులారిటీ అవుతున్నారు. ఏడవటమే జీవితం. ఇదొక విచిత్రం. ఇక్కడే ఉన్నా అన్నట్టుగా నాకు పూజ చేస్తూ ఇప్పుడు ఇటువంటి వీడియోలు కూడా చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే భక్తి అంటే ఇది అంటే ఒక రకమైన మానసిక అపరిపక్వత లేదా మానసిక అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ అంటారు కదా. ఈ తల్లి ఎవరో మనకు తెలియదు, కానీ ఆ విధమైన ధోరణి కనబరిస్తే తప్ప భక్తి కాదు అని ఎందుకు అనుకోవాలి? ఇదేంటి అసలు? చూడండి, ఈ పోకడ రాను రాను పెరిగిపోతూ ఉంది. మన ఋషులు లేదా మన పెద్దలు ఒక
ఒక చోట ప్రశాంతంగా కూర్చొని కేవలం వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద దృష్టి కేంద్రీకరించి మంత్రమైనా సరే లేకపోతే ఒక అంశానికి సంబంధించి అయినా సరే అలాగే తదేకంగా కూర్చొని పరిశీలించి పరిశోధించి ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని దర్శించి మనకు అందించారు. వాళ్ళు ఇలాగా అంటే మన రామాయణ మహాభారత ఇత్యాది మన చరిత్రలో ఎక్కడైనా ఇలా ఊగిపోయారు తూగిపోయారు అని ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ని లక్షల పేజీల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఇలా తాగటం ఊగటమే దైవత్వము లేకపోతే సిద్ధత్వమో ఇంకేదోనో అత్వమో అయితే ఇంకా ఈ తప్ప ఇంకొకటి భక్తి కాదనేలాగా అయిపోతుంది. భక్తి అంటే క్రమశిక్షణ, భక్తి అంటే నడవడిక, భక్తి అంటే సాత్వికత, భక్తి అంటే ప్రధానంగా ప్రశాంతత. అది కాకుండా అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఇతను పిచ్చోడో లేకపోతే ఒక అనాథనో లేకపోతే ఒక నిరాశ్రయుడో, సో ఈ పెద్ద ఆయన్ని నేనేం అనట్లేదు. ఆ పెద్ద ఆయనకి సంబంధం లేకుండా ఇలాంటి చుట్టుపక్కల చేడినోళ్ళు ఉంటారు చూడండి, ఇదిగోండి వీళ్ళు చాలా ప్రమాదకరం అనమాట. ఇప్పుడు ఆయన తినగా ఊసేసింది వీడు తింటున్నాడు, అంతేకాకుండా ఆ పెద్ద ఆయనకి సపర్యలు చేస్తున్నాడు. సరే నువ్వు సపర్యలు చేయి, అంతవరకు సేవ కనిపిస్తూ ఉంది. అది దేనికి అంటే ఇప్పుడు ఇతను కూడా ఒక దత్తాత్రేయుడు అవతారం అనో సిద్ధపురుషుడనో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరికొన్ని చూశాను. వాటన్నిటిలో కూడా ఇదే రీతి. ఆయనకి ఏదో ఒకటి ఇవ్వటం, ఆయన పిచ్చాపాటిగా తినటం, ఊసేయటం, ఆ ఎంగిలేమో టోపీ అమ్మ స్టైల్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఇదా హిందుత్వం అంటే? అక్కడున్న పనికి మాలిన వీళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తారు. రేపు పొద్దున్న ఇలాంటి వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళిపోతారు, లేదా వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళ ఫోటోలతో వ్యాపారాలు చేస్తారు. ఎవరో ఒకరు రాస్తారు, ఇంకేదో పంతు కారం మెంతు ఎవడో ఒకడు వస్తాడు రాస్తాడు కథ. వెంటనే మళ్ళీ అతను ఏం చేస్తారు, బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, మహేశ్వరుడు ఆయనే అని చెప్పి ఇక యుద్ధ ప్రాతిపదికన మార్కెటింగ్ చేస్తారు. ఏమన్నా అన్నామంటే మళ్ళీ తెలుసు కదా ఏమవుద్దు. ఇది పరిస్థితి. ఇంకొక వీడియో చూ. సో ఈ పర్సనాలిటీ ఎవరో మనకు తెలియదు. కాకపోతే ఈవిడ కూడా ఒక అవధూతనో లేకపోతే ఇంకేదో అనో ప్రచారంలో ఉన్నారట. మొత్తానికి ఒకటే ఎక్స్ప్రెషను, ఒకటే విధానం, ఎన్నో పూలేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? దీన్ని కూడా మనం భక్తిగా స్వీకరించాలా? ఇది హిందుత్వంలో భాగం ఎట్లా అవుతుంది చెప్పండి? ఇవన్నీ కూడా హిందువుల్ని దిగ్భ్రమకు గురి చేసేవే తప్ప చక్కగా హిందువుల్ని మంచి మార్గంలోకి పయనింపజేసేవి కావు అని వాదించడానికి నేను సిద్ధం. కాదనడానికి ఎవరైనా ముందుకు వస్తే రావచ్చు. ఏమంటుంది? గీత చదివితే నీకు జ్ఞానం వస్తుంది అంటుంది. నేను నీ గీత చదివినంత మాత్రం నీకు జ్ఞానం ఎందుకు వస్తా నేను అంటున్నా. విరుద్ధంగా ఉంది కదా ఇప్పుడు ఈ పదం. ఎవరికి నచ్చదు కదా. గీత అంటే స్వరం, గీత అంటే స్వరం. ఆ స్వరాన్ని నిరంతరం ఎవరైతే ఉచ్చరిస్తాడో వాడికి పుస్తకంతో పనే ఉంది, అంతా మస్తకంలోనే తెలుస్తుంది కదా వాడికి అంటున్నాను నేను. ఇక్కడ కూడా అగైన్ వేషధారణ కిందకే వస్తుంది. ఇక్కడ కూడా అగైన్ వేషధారణనే ఆయన ప్రత్యేకతని చూపిస్తోంది. అట్ ది సేమ్ టైం మాట్లాడుతున్న మాటలు కూడా ఏవో ప్రాసతో కూడుకున్న మాటలే తప్ప అర్థవంతంగా ఉన్నాయా? గీతలో ఏముంది అనడం దగ్గరే ఆయనలో ఏమీ లేదు అని అర్థమవుతోంది. గీతలో ఏముంది అంట, పుస్తకంలో ఏం లేదు మస్తకంలోనే ఉందా. ఆ మస్తకం నుంచే పుస్తకాలు వచ్చినాయి, పుస్తకాల నుంచే మస్తకం ఎదిగింది. కనుక ఈ మాటల గారిడీతో లేదా వేషధారణలతో జనాల్ని భ్రమింపజేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాషాయం కట్టుకుంటే చాలు కాసులు వస్తాయి అనే నమ్మకంతో విపరీత పోకడలకు పోతున్నారు. దీనివలన నష్టం ఏమిటి అంటే నిజమైనటువంటి సాధు సన్యాసులను కూడా అనుమానించే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈవిడెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ వీడియోలు కూడా ఎక్కువ అవుతున్నాయి. నారాయణి నమోస్తుతే అని ఇట్ల అనేస్తే దేవుడు వచ్చేసినట్ట, అమ్మవారు వచ్చేసినట్ట. ఇంకొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఏదో వివాదం కూడా నడిచినట్టు ఉంది కొంతమంది యూట్యూబర్స్కి వీళ్ళకి మధ్య. కానీ ఈ చేష్టలు చూస్తూ ఉంటే అలాగే ఉంది, విచిత్రంగా ఉంది. అని ఊగిపోవటం, లేకపోతే వచ్చిన వాళ్ళని సావగొట్టడం, ఇదేం భక్తి? అదే మీ అమ్మవారు. అమ్మ అంటే ఆదరణ. ఈ దెయ్యాల పేరిట, భూతాల పేరిట ఈ పట్టి పీడించే ఈ ప్రేత లక్షణాలని కలిగి ఉండటాన్ని భక్తి అంటే ఎట్లా?
అక్కడ భగవంతుడికి ఏవో సేవలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ భక్తి ఏం చేస్తున్నారు అంటే, ఆ వీడియోలు మీకు క్లియర్గా నేను చూపించలేకపోవచ్చును, బికాజ్ ఆఫ్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్ నేను బ్లర్ చేయవచ్చును. అక్కడ మూగజీవాల్ని ఆ రథచక్రాల క్రింద పెడుతున్నారు తలకాయలు. అసలు అంతటి హింసని అక్కడ పెట్టి నీవు భక్తిని చూపించుకుంటున్నావు అంటే అది భక్తి కాదు, నీలో ఉన్నటువంటి రాక్షసత్వం. ఆహారం వేరు, మొక్కులు లేకపోతే ఇత్యాది వాటి కోసం ఇలాంటి జంతువుల్ని బలి ఇవ్వటం వేరు, అంతే కదా. అంత వేదన పడి నొప్పితో విలవెల్లాడుతూ నీ కోర్కెల కోసం చావడానికి అది పుట్టిందా? ఆహారం కోసం పుట్టిందా అంటే ఒక వాదన. ఆహారం అనేది నీ అవసరం కనుక. కానీ ఈ భక్తి పేరిట నువ్వు చేస్తున్నది ఏంటి? ఉన్మాదం కాదా? ఏ దేవుడు చెప్పాడు నేను వెళ్తూ ఉండగా నా రథ చక్రముల క్రింద ఈ విధమైనటువంటి మూగజీవులు నలిగిపోవాలి, అవి విలవిలలాడుతూ ఉంటే నేను చూసి ఆనందించాలని ఏ దేవుడన్నా చెప్తాడా? చెప్పేవాడు దేవుడు అవుతాడా? కామన్ సెన్స్ కదా. అంత కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్న మనం ఏ విధంగా భగవంతుడి ముందుకు వెళ్ళి అయ్యా నాకు ఈ కోరిక నెరవేర్చాను అంటాం? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇదేమీ లేదు. ఈ మధ్య నార్త్లో ఇలాంటి పిల్లబచ్చాగాళ్ళు బాబాలుగా ఫేమస్ అవుతున్నారు. భవిష్యవాణి పేరిట లేదా కొబ్బరికాయల లోపల ఏదేదో తీయటము ఇత్యాది వాటితో. ఎంత ఫేమస్ అంటే వాళ్ళని దర్శించుకోవాలంటే క్యూ లైన్లు, వాళ్ళతో ప్రశ్నలు సమాధానాలు తెలుసుకోవాలంటే భారీ క్యూ లైన్లు, ప్లస్ చుట్టూ భారీ బందోబస్తు విత్ పోలీసులు. ఎంత దౌర్భాగ్యం చూడండి. పైపెచ్చు వేలి ముద్రగాళ్ళు వీళ్ళంతా. చిన్న చిన్న ట్రిక్లు ఇలా ఇలా ఊగిపోవటం, లేకపోతే ఎట్లా అనడం, లేకపోతే అనడం, సంథింగ్ ఏదైనా కొంచెం వెరైటీగా చేస్తే చాలు. ట్రాన్స్ మూవీ చూసారుగా, అట్లా అన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ వీడు కూడా పాపులర్ అవుతున్నాడు. ఇది కూడా భక్తేనా? ఇది కూడా హిందుత్వమేనా? కాదు కదా. ఇంకా పాటలు, ఎక్స్ప్రెషన్స్ చూశారు కదా. ఇప్పుడు ఈ మూర్ఖులు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇంకా గట్టిగా అనాలంటే ఒప్పుకోవట్లేదు సంస్కారం, ఎందుకంటే స్త్రీలు అయిపోయారు కనుక. వీళ్ళు ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో కాళికామాతని కూడా అవమానిస్తున్నారు. కాళికామాత అనగానే ఒక భయంకరమైన రూపం, లేకపోతే ఆవిడేదో బలులు కోరుకుంటుంది, ఆవిడేదో చంపేస్తుంది, లేకపోతే ఇంకేదో అనేలాగా ఈ ప్రచారాలు ఎవడు కల్పించాడు? ఎవడి స్వార్థం కోసం పుట్టుకొచ్చాయి? అమ్మవారు ఏ స్వరూపంలో ఉన్న మనల్ని అనుగ్రహించడానికే తప్ప ఈ విధమైన పిచ్చి పిచ్చి వైపరీత్యమైన చేష్టలు చేయడానికి కాదు. అది చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనుకోవడం కూడా అత్యంత పొరపాటు. అలాంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. ఇలాంటి వాళ్ళు పాపులారిటీ ఎందుకు గడిస్తారు? ఏదో ఒకటి చూడండి, నేను ఇన్ని వీడియోలు చూపించాను, ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రిక్ వాడుతున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క మ్యాజిక్ చేస్తున్నాడు అనమాట. ఎక్స్ప్రెషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, వేషధారణ కూడా ఒక్కొక్కడిది ఒక్కోలా ఉంది. ఒకడిని అనుకరించడు, కానీ అందరూ టార్గెట్ చేసేది హిందువులనే. అన్ని చోట్ల బకరాలు అయ్యేది హిందువులే కాదా? చెప్పండి. అక్కడ ఉన్నది శివలింగం, దాన్ని దర్శించుకోవటం, స్పృశించటం, లేదా పూజలు చేయటం, అభిషేకాలు చేయటం అక్కడున్న జనం బట్టి మనం చేసుకోవాలి. అక్కడ ఎవరో కొడుతున్నారు కూడా, ఆ తలలో పెట్టేసి రుద్దేస్తూ ఉంటే కొడుతున్నారు కూడా. అయినా కూడా నా ఒక్కడికి ముక్తి వచ్చేయాలి, ఇది నా ఇంటి లింగం కాదుగా, నా ఇంట్లో ఉన్న లింగాన్ని నీట్గా పూజ చేసుకుంటా, చక్కగా చేసుకుంటా. ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా, నేను ఎంత గట్టిగా రుద్ది దాన్ని అరగదీస్తే అంత పుణ్యం వస్తుంది నాకు అనే పిచ్చి సామాన్యంగా హిందువుల్లో ఉంది. శివలింగం అంటే ఏమిటి, పానీపట్టం అంటే ఏమిటి, దాని యొక్క అర్థం పరమార్థం తెలుసుకుందాం అని ఒక ఆలోచన ఏముండదు. అక్కడికి వెళ్ళాం, పలానా మంచి రోజు అంట, అంటే మంచి రోజులు చెడ్డ రోజులు ఈ పిచ్చి కూడా ఎక్కువైపోయి ఫలానా మంచి రోజున వెళ్ళి ఫలానా క్షణాన ఇంతమంది మధ్యలో ఈ దోమల గుంపు చీమల గుంపు మధ్యలో చొరబడిపోయి ఆడిని తిట్టి ఈడిని కొట్టి మొత్తం అంతా WWF ఫైట్ చేసి లోపలికి వెళ్ళి తలకాయ అక్కడ పెట్టి రంగరించేస్తే వచ్చేస్తుందా పుణ్యం? ఎంత చిరాగ్గా ఉంటుంది. నువ్వు ఆ ప్లేస్లో ఉండి చూడు, నిన్ను ఎవడన్నా నలుగురు రద్దుతా ఉంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇటువంటివి కూడా మనం అబ్జర్వ్ చేసి ఎడ్యుకేట్ చేయాలి హిందువుల్ని. అది కాదురా, కాస్త డిసిప్లైన్డ్గా ఉండాలి అని చెప్పి ఒక పద్ధతిని పాడుని నేర్పాలి.
మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నారా? వెనక జై కొడుతున్నది అమ్మవారి నామాలకే, దానికి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. అయితే ఇక్కడ వాడు ఉన్నటువంటి ఈ ఊగుతున్న ఊయల మేకులు కొట్టబడి ఉంది. దాని మీద నిలబడడం ఏదో మహిమగా, చుట్టూ ఉన్నటువంటి జనాల యొక్క భ్రమ పిచ్చి. వీడట కాళికామాత అంట, లాగిపెట్టోడు కొడితే ముందు పారిపోయేది వీడే. ఇలాంటి వాళ్ళని నమ్మటం మన కర్మ కాకపోతే ఎంత, ఏ జన్మలో ఏ పాపం చేయకపోతే ఇలాంటి పొండాకోర్లను దేవుడు అని అంటాం మనం, చెప్పండి. ఇలాంటి వాళ్ళని బాబాలుగా, ఇలాంటి వాళ్ళని గొప్ప గొప్ప శక్తి స్వరూపులుగా ఎలా పూజిస్తారు? మీకు ఎంత కర్మ కాకపోతే ఈ దౌర్భాగ్యమైన స్థితి. వాడు చూడండి, వాడు ఎక్స్ప్రెషన్స్ చెప్పాను కదా, వీడియోకి వేరియేషన్ ఉంటుంది, ఒకడికొకడు పోలి ఉండడు, కానీ అందరూ చేసేది చీటింగే. సాయంత్రానికి అవ్వగానే వీళ్ళందరూ కూడా దోబీర్ బ్యాచ్ అనమాట, దోబీర్ బ్యాచ్. ఓకే, ఇప్పుడు వాడు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆవేశంలో ఎవడు తల నరికేసినా కూడా అమ్మవారు నరికేసింది అంటారు తప్ప వాడిని లోపల ఏరేమో అనే ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవడు ఏది చేసినా క్రైమ్ కాకుండా పోతుంది నౌ డేస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వీడియో చూసారు కదా, ఏం జరిగింది అక్కడ? అగ్గినిప్పుల్లో నడవటం, ఇది కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న ఆచారం. సరే, అక్కడ ఒక గమనిక ఏమిటి అంటే, ఆ చుట్టుపక్కల ఎవరైతే కాపాడాలనుకుంటున్నారో ఒక భద్రతా వ్యవస్థ ఉందో వాళ్ళందరూ కూడా పకడ్బందీగా మంచిగా హెల్మెట్లు పెట్టుకున్నారు, తగిన దుస్తులు ధరించుకున్నారు, షూస్ వేసుకున్నారు. కానీ మనం మాత్రం మొక్కుబడుల పేరిట అగ్నిపుల్లో నడుస్తున్నాం. దానివల్ల కాలికి బొబ్బలు అవుతాయి, ఖర్చులు అవుతాయి, నొప్పులు అవుతాయి, ఇంట్లో పనులు ఆగిపోతాయి, పిల్లలు బాధపడతారు, మొత్తం అంతా కూడా. అంటే అంత దారుణముగా మనం హింసించుకుంటే శరీరాన్ని, అలా చేసుకుంటే తప్ప భగవంతుడు మనల్ని అనుగ్రహించట. ధైర్య సాహసాలు కలిగి ఉండటం గొప్పదే. ధైర్య సాహసాలు కనబడేలాగా కొన్నిసార్లు భక్తిని మనం వ్యక్తపరుస్తాం. పూనకాలు ఉన్నాయి, ఆ పూనకాల్ని కూడా వ్యక్తపరచడం అంటారు. అమ్మవారి మీద, లేకపోతే గ్రామ దేవతల మీద, లేకపోతే ఏ భగవత్ స్వరూపం మీదనైనా మన యొక్క భక్తి ఆవేశాన్ని వ్యక్తపరచడాన్ని పూనకం అంటారు. నౌవేడేస్ పూనకాలు వేరు, అది వేరు, వదిలేసేయండి. కానీ పూనకాలకు ఒక అర్థం ఉంది. ఇవన్నీ కూడా ఇలా మార్చేసి రాను ఇదంతా జాడ్యాలుగా మార్చేస్తే, అంటు వ్యాధుల్లాగా ఇవన్నీ ప్రబలిపోతే, ఇది తప్ప ఇంకొకటి కాదు భక్తి అంటే ఎలాగా? జ్ఞానరహితమైనది భక్తి ఎలా అవుతుంది? గుడ్డిగా అనుకరించేది భక్తి ఎలా అవుతుంది? మూఢత్వం తప్ప. ఇదొక కేసు. ఈ కేసు ఏం చేస్తుంది? అక్కడ ఉన్న పాములు తాగుతుంది. అంటే వీళ్ళిద్దరూ పాములు అనమాట, జతపాములు. ఈ జతపాములు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ప్రసాదాలను ఇస్తూ ఉంది అక్కడ. ఈ జంట పాముల జతపాములు ఏమంటారో అది ఆ పాలు తాగుతూ ఉంది హాయిగా. ఈ వీళ్ళకందరికీ కూడా మంచి మంచి బహుమానాలు అన్నీ కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఒక ఆచారమా? గ్రహచారం కాకపోతే? ఈ నాగిని, నాగదేవతల పేర్లతో సీరియల్స్ అయితే కొన్ని వందలు, బొచ్చుడి కొలది వచ్చినాయి. అవి సగం తినేస్తూ ఉంటాయి జనాల్ని. ఇన్ ద నేమ్ ఆఫ్ సీరియల్స్ ఎన్ని ఎపిసోడ్స్లో ఈ మూఢనమ్మకాల్ని బలంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని అంటించారో వాటి మీద ఒక స్పెషల్ వీడియో చేయాలని ఉంది. ఎన్ని సీరియల్స్ అన్నా చూడండి, చేతబళ్ళు చేయించటము, లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి గుడ్డి నమ్మకాల్ని పెంపొందించటము, అలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో భాగంగానే ఇది కూడా. వాడు పాలు తాగుతూ ఉన్నాడు, వాడు మనిషే, వాడు ఇప్పుడు పాము అయిపోయాడు. సారీ, వీడు కాబట్టి నాగదేవతడు అలా అనాల్సి వస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంది. ఆవిడ కొంచెం మానసికంగా ఏదో దెబ్బడింది కదా, ఆవిడని జాయిన్ చేయాల్సింది ఏ కౌన్సిలింగ్ సెంటర్లోనో, లేకపోతే ఏ పిచ్చాసుపత్రిలోనో, లేకపోతే మందులు ఇచ్చి బాగు చేయాల్సినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆవిడతో కొట్టిస్తూ ఉన్నారు పిచ్చి జనాలు. ఇంకొన్ని వీడియోలు వచ్చినాయిలేండి, వాటిల్లో ఆవిడ కొడతా ఉంటుంది, పంపిస్తుందంట. ఎవరిని పంపిస్తుంది? చంపేస్తారా ఏంటి మనుషుల్ని? లోపల దెయ్యం ఉందంట, దెయ్యం అట్లా మాట్లాడిస్తుందంట. దెయ్యం సినిమాలు చూస్తుందా? వదల బొమ్మాలి వదల అంటదా దెయ్యం? అదే కదా డైలాగ్ వచ్చింది, వదల బొమ్మాలి వదల అంటుంది. ఇలాంటి పిచ్చి నమ్మకాన్ని పెంపొందించి ఒక ఇళ్లలోనే దుకాణాలు పెట్టేస్తున్నారు.
ఆలయాల పేరిట దుకాణాలు పెట్టేసి వ్యాపారాలు చేస్తున్నారు. భక్తిని ప్రమోట్ చేయటం వేరు, భక్తిని వ్యాప్తింపజేయడం వేరు. కానీ భక్తిని వాడుకొని భక్తి పేరిట వ్యాపారం చేస్తే తరాలు తరాలు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే, భక్తి పేరిట వ్యాపారం చేసిన వాళ్ళు భ్రష్టులైపోతారు. నోట్ నుంచే మాట్లాడుతున్నాడు వీడు. ఇప్పుడు ఆవిడకి వచ్చిన సమస్యని వీడు చేసి చెప్పేస్తున్నాడా? వాడు చెప్పేస్తున్నాడు నీకేం జరగబోతోంది, అది జరుగుద్దా లేదా, నీ కోరిక నెరవేరుద్దా లేదా చెప్పేస్తున్నాడు. వీడు ఆ గుట్కాలు నమ్ములుకొని బతికే బ్యాచ్లా కనిపిస్తున్నాడు. ఆడు ఇప్పుడు ఫేమస్ బాబా నార్త్లో. ఇప్పుడు మనం వీడియో చేసినాడు ఇది తెలియదు కానీ ఫేమస్ బాబా మంచిగా పుష్టిగా గడిస్తా కూర్చుని ఉన్నాడు అక్కడ తిష్ట వేసుకొని. ఎవడు చెప్పినా వినరు జనాలు. మనం ఎంత గొంతు చించుకున్నా మారరు. ఎందుకంటే భయం. వాడిని అనేస్తే ఏమొస్తుంది, వీడిని అనేస్తే ఏమొస్తుందో, వాడు చెప్పించేస్తాడు, వీడు చెప్పించేస్తాడు. నిజం మాట్లాడడానికి భయం ఎందుకు? అటు పక్కన ఉన్న ఆవిడ వామప్ చేస్తూనే ఉంది, ఈవిడేమో దుష్ట సంహారం చేస్తుంది. ఆవిడేమో వామప్, పొద్దున్న వెళ్ళలేదేమో. ఇది భక్తి. ఈ అమ్మవారి ఇట్లా. రాజశేఖర్ గారు ఇంకా బెటర్ స్టెప్ వేస్తారు ఇట్లా. నాకు ఒళ్ళు మండిపోతుంది, ఏమనాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా దుష్ట సంహారం చేసేది నువ్వు? క్రిమి సంహారం కూడా చేయలేవు నువ్వు. ఇలాంటి మాటలు చెప్పి ఇలాంటి విపరీత చేష్టలు చేసేసి జనాల్ని నమ్మించడం కాకపోతే ఎంతమంది ఉన్నారు మార్కెట్లో? ఏంటది? ఏముంది ఇవిడ? మీరు ఏది కావాలంటే అది అడగొచ్చు, నేను అమ్మతో అడుగుతానంటుంది. గొయ్యిలో దిగింది, దిగి ఏం చేస్తుంది చూడండి. ఆ సౌండ్ ఏంటి, ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి? పెర్ఫార్మెన్స్తోనే చంపేస్తుంది ఇవి సగం. ఇప్పుడు ఆవిడ ఇలా కూర్చొని ఇట్లా 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 అనేసి అమ్మను అడుగుద్దంట, మీకేం కావాలో చెప్పండి నేను అడుగుతానంటాను. ఈ వీడియో ఏంటంటే ఇది మన వారణాసికి సంబంధించిన వీడియో. అక్కడ మనం భక్తి కోసం వెళ్తాం, అది పవిత్రమైన క్షేత్రమే. కానీ రాను రాను అక్కడ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది విదేశీయులు వస్తున్నారు, గాంజా కొడుతున్నారు. కొంతమంది నకిలీ సాధువులు, కొంతమంది కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ నకిలీ సాధువుల వేషంతో చేసేది కూడా గాంజా కొట్టడమే. ఇంకేదన్నా అకృత్యాలు పాల్పడుతున్నారో లేదో తెలియదు. ఇవన్నీ అవే, ఈ చేష్టలన్నీ అవే. వీళ్ళంతా కూడా గాంజా మత్తులో అక్కడ ఆ గంగా నది దగ్గర మనకు కనిపిస్తూ ఉంటారు. మనం పట్టించుకోం. మన లక్ష్యం మన శివుడు దర్శనం చేసుకోవటం, వెళ్ళిపోవటం. కానీ అక్కడే తగలబడినటువంటి ఈ సంత అంతా కూడా పేరుకుపోతుంది రోజు రోజుకి. ఇది కూడా భక్తి పేరిటే కదా. దీనికి హిందుత్వానికి సంబంధం లేదు, మన హిందూ ధర్మానికి సంబంధం లేదు. కానీ ఇదే హిందూ ధర్మం అనేలాగా మార్చేస్తున్న పరిస్థితులు. ఇదే హిందుత్వ కాదు. అసలు మనకున్న జ్ఞాన సంపద గురించి వర్ణించాలంటే జన్మలు సరిపోవు. మోక్షం అనేది కేవలం హిందూ ధర్మంలోనే, హిందుత్వంలోనే ఉంది. అన్నీ కూడా స్వర్గం నరకం దగ్గర ఆగిపోయాయి. మోక్షం, పరమపదం, వీటి గురించి అసలు అర్థాలే తెలియవు. భగవంతుడు, పరమాత్మ, సత్ చిత్ ఆనంద స్వరూపుడు ఇత్యాది వాటిలో మీనింగ్స్ కూడా తెలియదు. ఓం అనే శబ్దానికి సంబంధించిన అర్థం కూడా తెలియని వ్యర్థ జీవులు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. కానీ మనము వాటన్నింటి తత్వాల్ని గ్రహించిన, అలాంటి వాటిల్ని అన్వేషించి మోక్షాన్ని సాధించిన పెద్దల పరంపరలో వచ్చిన వారు ఈరోజు ఇలా ఇంత డ్యామేజ్డ్ కల్చర్లో ఉంటే వాళ్ళు ఎంత క్షోభిస్తూ ఉంటారు. ఇదా మేము మీకు ఇచ్చి వెళ్ళింది, కాపాడుకోవాల్సింది పోయి ఇలా కకావికలం అయిపోతారా అని వాళ్ళు బాధపడరా? వాళ్ళు అందించింది ఇదా? మన సివిలైజేషన్ ఇలా ఉండేదా? సింధులోయ నాగరికత అనే దాని గురించి కనీసం కొట్టినా కూడా అక్కడ మనకున్నటువంటి వ్యవస్థలన్నీ ఎంత క్రమశిక్షణతో కూడుకుని ఉంటాయి. ఇలాంటి వ్యవహారాలతోనే సింధులోయ నాగరికత అనేది ఒకటి వచ్చిందా? ద్వారకా నగరం
దాని యొక్క వైశిష్ట్యం ఒకసారి చదవండి. మన సివిలైజేషన్ కాదా? సివిక్ సెన్స్ లేదు, సివిలైజేషన్ లేదు. ఒక గంగా నది దగ్గరికి వెళ్తాం, ఆ గంగా నదికి ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి. దాంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, పాల ప్యాకెట్లు ఇవి అవి వేసేసి కలుషితం చేసి అందులో మనం మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తే దాన్ని భగవంతుడు క్షమిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. అవన్నీ కూడా పాపాలై మూట కట్టుకొని అదే నదిలో పురుగులై పుడతారు. ఏ నదిని ఎవడైతే కలుషితం చేస్తాడో ఆ నదిని శుభ్రం చేయడానికి గాను ఏదో ఒక పురుగు అయి పుడతారు. కొన్ని పురుగులు నేలను గుల్ల చేయడం ద్వారా ఆ యొక్క నేలను సారవంతం చేయడం చేస్తుంటాయి కదా. అలాంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది, సేవ చేయాలి. మరి ఆ నేలను పాడు చేసిన మనం వానపాములై పుట్టమా మళ్ళీ దాన్ని బాగు చేయడానికి? పదకొండు 11,000 లీటర్స్ పాలుని నర్మదా నదిలోకి వదిలిపెట్టారంట. ఏదో వీడు పిలుపునిచ్చాడని చెప్పి ఎవడో ఆఫర్ చేశాడో ఏమో మనకు తెలియదు. ఈ 11,000 లీటర్ల పాలని నదిలోకి విడిచిపెట్టి నదిని కలుషితం చేయడం కాకపోతే ఏమిటిది? దానికి చప్పట్లు, మళ్ళీ అదొక వరల్డ్ రికార్డు లాగా దానికి ఒక నమోదు, చుట్టూ జనాలు, భజనలు, వీడు పెద్ద వినయపూర్వక నమస్కారాలు. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే మెంటల్ మాస్ రియాక్షన్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ అసలు ఏంటి అసలు ఈ పిచ్చి ఏంటి? దీన్ని క్షమిస్తామా మనం? క్షమించాలా? ఇది చూడండి. శక్తి శక్తి శక్తిమాన్ అని తిరుగుతూ ఉంది ఆవిడ. ఇది కూడా ఇప్పుడు ఈవిడ ఏంటి అనుకున్నారు? సాక్షాత్తు జగన్మాత ఈవిడ. ఇప్పుడు ఈవిడేమని అన్నారనుకోండి పాపాలు అంటేస్తాయి. ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్కి, ఆ యొక్క డ్యాన్స్కి, ఆ స్టెప్పులకి, ఆ మైకులో పాటలకి మనం ఎంత చెప్పినా చాలా তকুবে। కనుక ఇప్పుడు ఇది కూడా ভক্তে। পাশে একটা ফলস দাঁড়িয়ে পড়ে বসে রয়েছে। বাবাজির নাম হচ্ছে মাধবাচার্য এবং তিনি বসে এরকম খেলনা নিয়ে ছোড়াছুড়ি করেন। এরকম উন্মাদ জনতা। వీడేంటంటే ఈ బాబా స్పెషలిస్ట్ బొమ్మల్ని ఇసరతా ఉంటాడు అనమాట వచ్చినటువంటి బకరాల మీద, అదే జనాల మీద. ఎవరికైతే ఆ బొమ్మ దొరుకుద్దో వాళ్ళ అదృష్టవంతులు, బాబా గారి యొక్క దయ మా మీద పడింది అని వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఆ బొమ్మల్ని ఏం చేసుకుంటారని నన్ను అడగండి. సో ఇది ఒక ట్రెండ్ అనమాట. కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. సినిమాకి పోలికలు ఉంటాయేమో కానీ బాబాకి పోలికలు ఉండవు. ఏ బాబాకి ఆ బాబా సెపరేట్ కూడా. సో ఇది పరిస్థితి. ఇలా కొన్ని ఆలయాల్లో కూడా మనకి మానసిక స్థిమితత్వం సరిగ్గా లేనటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి దెయ్యాలు పట్టాయి, అవి పట్టాయి, ఇవి పట్టాయి అని చెప్పేసి ప్రచారం చేసే కంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం చేకూర్చాలి, వైద్యాన్ని అందించాలి అనే దాన్ని ప్రమోట్ చేయాలి తప్ప ఆలయాల్ని ఈ విధంగా ఇటువంటి నమ్మకాల వైపు తిప్పకూడదేమో ఒకసారి ఆలోచించండి. దీంతో పాటుగా చివరిగా ఒక వీడియో, ఇంకా చాలా ఉన్నాయి, చివరిగా ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో, అది ప్లే చేస్తాను. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బనీతి ఇలాంటి పాటలు పెడుతున్నా అంటే మనం ఎంత గౌరవిస్తామో చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాం చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఇప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉండదు. ఫస్ట్ అది హిందువులను కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక సందేశం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఆయన మాటలు చెప్తూ ఉంటే అబ్బనీతి నీ దెబ్బ అని చెప్తూ అలాంటి పాటలు ప్లే చేస్తున్నారని చెప్తుంటే చాలా సీరియస్గా వినాల్సినటువంటి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. అక్కడ హిందుత్వాన్ని మనం అపహాస్యం చేస్తున్నాం, హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తున్నాం అనే పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఆయన. అది కూడా అర్థం కాకుండా అదేదో సినిమాలో డైలాగ్ లాగా ఎంజాయ్ చేస్తాము అంటే పిచ్చంటారు దాన్ని. నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను, జూనియర్ ఎన్టీఆర్ నిల్చొని ఉన్నాడు, చుట్టూ జనాలు, ఆయనేమో చిరాకు పడతా ఉన్నాడు. ఇంతమంది జనాలు అనా 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 అనా, ఇదొక పిచ్చి, బాబాల పిచ్చి, సినిమా హీరోల పిచ్చి. కానీ ఎవరికి హిందుత్వం పట్ల అవగాహన లేదు. హిందూ ధర్మం మనకి ఏం బోధించిందిరా తెలియదు. అష్టాదశ పురాణాలు నో అవేర్నెస్. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? కనీసం 10 ఉపనిషత్తులు మెయిన్ ఉన్నాయి, వాటి పేర్లన్నా తెలుసా? తెలియదు. ఇతిహాసం అంటే ఏంటి తెలియదు. పోనీ ఒకటి భగవద్గీత మహాభారతం నుంచి వచ్చినటువంటి గీత 700 శ్లోకాలే తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేని గురించి తెలియదు. శంకరాచార్యుల వారి గురించి ఆ తెలియకపోవటం, ఆ తెలుసుకోకపోవటం వల్లనే కదా ఈరోజు శంకరాచార్యులు నిజంగా పుట్టాడా అని కొంతమంది జాంబీలు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? మన చరిత్రను మనం తెలుసుకోకుండా, మన సహజ స్థితిని కోల్పోయి, మన నేచురల్
ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి దూరం అయిపోవటం వల్ల మన బతుకే, మన ఉనికి, మన మొత్తం అస్తిత్వమే దెబ్బతింటోంది కదా. ఇది ఎప్పటికైతే అవగాహన చేసుకుంటుందో హిందూ సమాజం అప్పటి వరకు బాగుపడే అవకాశం లేదు. ఓవరాల్గా ఇన్ని వీడియోలను సేకరించి వాటి ద్వారా మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, హిందూ ధర్మం అనేది ఒక జ్ఞానానికి సంబంధించిన యజ్ఞం లాంటిది. అటువంటి ఒక మతంలో మనం పుట్టడం ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం. ఇతర మతాల్లాగా ఇదే పర్టిక్యులర్గా ఇది కాకపోతే నువ్వు పోతావు, ఇలా కాకుండా ఇంకోలా ఉంటే నిన్ను దేవుడు క్షమించడు, ఇలాంటి బలప్రయోగాలు భయప్రయోగాలు ఏమీ లేకుండా స్వేచ్ఛనిస్తూనే జ్ఞానాన్వేషణ చేసుకొని మోక్షాన్ని పొందు, లౌకికమైనటువంటి కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూనే అలౌకికమైనటువంటి ఆ శక్తిని తెలుసుకో అని ఎన్నో రకాల విషయాల్ని చెబుతూ ఆనందంగా జీవించడం గురించి చెప్పినటువంటి ధర్మం సనాతన ధర్మం. అది పక్కన పెట్టేసి ఇలాంటి పిచ్చి పోకడల వైపు ఎన్నాళ్ళు మీరు వెళ్తూ ఉంటారో అన్నాళ్ళు భ్రష్టు పట్టిపోతారు తప్ప, ఇదిగో ఇలా నిజాలు చెప్పే వాళ్ళని శత్రువులుగా చూస్తారు తప్ప మీరు బాగుపడే అవకాశమే లేదు. జ్ఞానవంతులు కండి, ప్రతిదానికి ఒక లాజిక్ అంటూ అప్లై చేసి ముందుకు సాగండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.